హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆషాఢ మాసం బోనాల పండుగకి, శ్రావణ మాసం వరలక్ష్మి పూజలకి బాగా యూస్ఫుల్గా ఉండేలా జర్మన్ సిల్వర్ క్వాలిటీలో పూజా ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఎలా వచ్చాయో చూసేద్దాం. సిల్వర్ రేటు బాగా పెరిగింది, ఇంకా కొనుక్కోలేము అనుకున్న వాళ్ళకి జర్మన్ సిల్వర్ ప్రోడక్ట్స్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటాయి. ఇవైతే చూడడానికి అచ్చం సిల్వర్ వాటిలాగే ఉంటాయి, ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ. కాకపోతే వీటిని ఎక్కువగా కడగకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండ్ ఎయిర్ వెళ్ళకుండా మంచి ప్యాకేజ్ చేసుకోవాలి. ముందుగా నేను ఈ జర్మన్ సిల్వర్ ప్రోడక్ట్స్లో ఫస్ట్ అమ్మవారి ముఖం తీసుకున్నానండి. ఇందులో నేను 2 సైజెస్ తీసుకున్నాను. నాకు ఇదైతే 430 రూపీస్ ప్రైస్ పడింది. ఇప్పుడైతే 40 రూపీస్ డిస్కౌంట్ చూపిస్తుంది. దీని సైజు కూడా నేను ఇక్కడ టేప్తో మెజర్ చేసి చూపిస్తున్నాను. 6 ఇంచెస్ ఉందండి. శ్రావణ మాసం మనం వరలక్ష్మి టైంలో అమ్మవారిని డెకరేట్ చేసుకుంటాం కదా, కుండకు చీరకట్టి కానీ, చిన్న బిందెకు చీరకట్టి కానీ, కొబ్బరి మొక్కకి ఇలాంటి అమ్మవారి ఫేస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో అయితే మనకి ఇంకా బ్రాస్, మట్టివి కూడా దొరుకుతాయి. కాకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మనం అన్ని జర్మన్ సిల్వర్ కానీ లేకపోతే సిల్వర్ కలెక్షన్ కానీ ఒక కలర్ పెట్టుకుంటే మనకు కూడా యూనిక్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. చిన్నదైతే నాకు సైజు 4 ఇంచెస్ సైజులో వచ్చేసింది. దీని ప్రైస్ అయితే మనకి 327 రూపీస్లో వచ్చేసింది. రెండింటికి మనకు ఆల్మోస్ట్ 90 to 100 రూపీస్ తేడా ఉందండి. మనం రెగ్యులర్గా ఎలాంటి సైజు అమ్మవారిని సెట్ చేయాలనుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఈ అమ్మవారి ఫేస్ కూడా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ జర్మన్ సిల్వర్లో అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను. ప్లెయిన్ చెంబులు కూడా ఉంటాయి, కానీ ప్లెయిన్ అంటే సిల్వర్ తీసుకున్నప్పుడు మనం రియల్ సిల్వర్ తీసుకుంటే ప్లెయిన్కి వెళ్తే బెటరు. ఎందుకంటే మురికి పడుతుంటుంది కాబట్టి తోముతుంటే అది క్లీన్ అయిపోతుంది అని చెప్పి. అయితే ఇక్కడ నేను అష్టలక్ష్మి చెంబు ఎందుకు తీసుకున్నానంటే సిల్వర్లో అయితే బాగా వెయిట్ ఎక్కువగా ఉంది, తక్కువలో అయితే దొరకట్లేదు. సో ఇలా జర్మన్ సిల్వర్ తీసుకుంటే మనకి కూడా ఒక సిల్వర్ ప్రోడక్ట్ అయితే ఉందన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఈ చెంబు చుట్టూ మనకి అమ్మవారి అష్టలక్ష్మి రూపాలు ఉంటాయి అండ్ చెంబు ఫినిషింగ్ కానీ సైజ్ కానీ చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే ఇది ఎవరైనా చూస్తే మాత్రం సిల్వర్దేనే అనుకుంటారు. మనం ఇది జర్మన్ సిల్వర్ అని చెప్పనంత వరకు ఇది సిల్వర్ అని అనుకుంటారు. కాకపోతే వీటిని మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. చెంబు హైట్ అయితే నాకు ఇక్కడ 4 ఇంచెస్ హైట్ ఉందండి. దీని ప్రైస్ నాకు 637 రూపీస్లో ఉంది. ఇందులో చాలా రకాల సైజు ఉంది, కానీ రెగ్యులర్గా యూజ్ చేయాలనుకున్న అమ్మవారికి చీర కట్టినప్పుడే కాకుండా మనం రెగ్యులర్గా పూజ చేసే టైంలో అయినా ఈ సైజ్ సరిపోతుంది అనిపించింది. చెంబు కొనుక్కునేటప్పుడు మాత్రం మనకు అందులో చేతి పడుతుందా లేదా చూసుకోవాలి, ఎందుకంటే క్లీనింగ్ టైంలో ఇబ్బంది కాకుండా ఉంటుంది. అండ్ జర్మన్ సిల్వర్ క్వాలిటీలోనే నేను దియాస్ తీసుకున్నాను. అందరికీ రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే బేసిక్ ప్రోడక్ట్సే చూపిస్తున్నాను. ఈ దియాస్లో నేను 2 మోడల్ తీసుకున్నాను. ఇవి రెగ్యులర్గా మనం పూజ చేసే టైంలో దేవునికి ఒకటి అటు ఒకటి ఇటు అంటే 2 దియాస్ పెడతాం కదా, తులసి కొట్టు దగ్గర కాకుండా ఇంట్లో పూజా మందిరంలో, అలా రెగ్యులర్గా యూస్ చేసే పర్పస్లో తీసుకున్నాను. అందుకే ఇందులో సింగిల్ వత్తి వేయడానికి మాత్రమే, అంటే డబుల్ పెట్టి ఒక్క సైడ్ మాత్రమే వత్తి పెట్టేలా అనుకూలంగా ఉండేలా తీసుకున్నాను. వెనకాలైతే లక్ష్మీమాత కటాక్షం ఉన్నట్టుగా లక్ష్మీమాత దియాస్ తీసుకున్నాను. చాలా బాగా ఇచ్చారు, డిజైన్ లైట్ వెయిట్గా ఉన్నాయి. హైట్ అయితే మరీ పెద్దగా లేవు, మరీ చిన్నగా లేవు, చాలా బాగుంది. చూడండి లోపల మనకి ఫినిషింగ్ కనిపిస్తుంది కదా, కాపర్ అనుకుంటాను, దాని మీద మనకి సిల్వర్ కోటెడ్ ఇచ్చారు. ఈ దియాస్ అయితే నాకు సెట్ ఆఫ్ 341 రూపీస్లో వచ్చింది. ఇలా బాగా డిజైన్ ఎందుకు తీసుకున్నానంటే సిల్వర్లో అయితే మనం ప్లెయిన్గానే తీసుకుంటాము. ఈ జర్మన్ సిల్వర్లో అయినా మనము ఇలా మనకు నచ్చిన వెరైటీ తీసుకుంటే వెయిట్తో సంబంధం లేకుండా మనకి నచ్చిన డిజైన్ ప్రైస్తో చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ ఈ పికాక్ డిజైన్ దియాస్ తీసుకున్నాను. ఇవి కూడా మంచి హైట్తో వచ్చేసాయి. ఇందులో కూడా మనము ఒక్క సైడ్ మాత్రమే దీపం వెలిగించడానికి ఉంటుంది. అంటే దీపం అనగానే 2+2 4 వత్తులు కానీ 6 వత్తులు కానీ ఇలా వేస్తారు కదా, చాలా సైడ్స్ కాకుండా ఒక్క సైడ్ మాత్రమే. చాలా బాగుంది పికాక్ డిజైన్తో. హైట్ కానీ రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. పోతే రెగ్యులర్గా యూజ్ చేస్తే బాగా మెయింటైన్ చేయాలి. అకేషన్ వేరే టైంలో అయితే బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనిపించింది. 372 రూపీస్లో నాకు ఈ సెట్ ఆఫ్ 2 దియాస్ వచ్చేసాయి. ఫినిషింగ్ అయితే వెండి వాటికి ఏమాత్రం తగ్గకుండా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేశారు. శ్రావణమాసం పూజా టైం కాబట్టి అందరికీ పూజా బిలాంగింగ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేశాను. దీని సైజ్ కూడా చూడండి, 3 ఇంచెస్ హైట్లో వచ్చేసింది. ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? ఇంకేమైనా ప్రోడక్ట్స్ మీకు
పర్టికులర్గా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, అవి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.